హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక అద్భుతమైన శుభవార్త అండి. సో మనకి ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకి, హామీలో ముఖ్యంగా మనకి మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో ఒక మేనిఫెస్టోలో భాగంగా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా అతని టీము హామీని నిలబెట్టుకోవడానికి అయితే ముంగటికైతే సాగడం జరుగుతుంది. కర్ణాటక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికైతే ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. బట్ దీంట్లో ఏంటిదంటే ఎవరెవరికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఒక ఆలోచనలో మనకి ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకి ఆధార్ కార్డు ఉంటే ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. బట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆధార్ కార్డు ఉంటే ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుందా, లేక దీంట్లో ఎవరికైనా పరిమితులు విధిస్తుందా అనేది ఒక క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో త్వరలో అధికారులు దీన్ని ఒక క్లారిఫికేషన్ చేసి ఈ స్కీమ్ ఏదైతుందో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని స్కీమ్ ఏదైతుందో త్వరలో ప్రజల ముందుకు తీసుకోవడానికి అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేటు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.